హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి వాకిలేదు ఊడ్చి ముగ్గు వేసాను అనమాట. అదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. మా వాళ్ళు ఒక్కోసారి లెగిసి తీస్తారు, ఒక్కొక్కసారి తీయరనమాట. అందుకని చెప్పేసి అది వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అందుకనే నేను ముగ్గు వీడియో చూపించట్లేదు. ఇదిగోండి, ఇంకా వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను మా వారి కోసం. ఇంకా అటువైపు అయితే పాలు కాస్తున్నాను కాఫీ కాచుకోవడానికి. ఈవినింగ్ హాట్ వాటర్ అయితే కాగిని వడకడుతున్నాను అనమాట. మీకు తెలుసు కదా, అందులో వాము, జీలకర్ర, అల్లం వేస్తాను కదా, అవన్నీ పంటి కింద తగులుతాయి అని చెప్పేసి వడకట్టేస్తాను. వడకట్టి అందులో నిమ్మకాయ పిండి ఇచ్చేస్తాను అనమాట. ఒకరోజు తాగుతారు, ఒకరోజు టైం అయిపోయిందని తాగకుండా వెళ్ళిపోతారనమాట. ఇంకా హాట్ వాటర్ కాగిన తర్వాత ఇవ్వండి, గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతున్నాయి అనమాట. ఇక గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంకా అటువైపు నేను కాఫీ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్, మా వారికి హాట్ వాటర్ ఇచ్చేసి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు. ఇదిగోండి, పాలు కాగిని, కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయిని కూడా లేపాను పాలు ఇద్దామని. తను కూడా లెగిచి మొహం అది కడుక్కొని బుక్స్ అయి సర్దుకోవాలి కదా. ఇంకా రేపు సోమవారం నుంచి, ఇది ఆదివారం 22వ తారీఖు, తెల్లారితే 23వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనమాట. మా అబ్బాయి వాళ్ళకి డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. ఈసీ ఎగ్జామ్ అంటారు రేపు. ఇవన్నీ ఇంకా పాలు కాగినాయి కదా, ఇంకా అన్నం అయితే పెట్టాను అనమాట పొయ్యి మీద. క్యారేజీ అది పెట్టాలి. ఇది మొన్న శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. శుక్రవారం అంటే ఉగాది పండగ రోజు కాదు ఫ్రెండ్స్, దాని తర్వాత రోజు శనివారం అనుకుంటా. నిన్న శనివారం తీసింది అనుకుంటా ఫ్రెండ్స్. మన ప్రభుత్వం భార్యల కోసం కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారంట. నిన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను ఫ్రెండ్స్. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏమన్నా ఉపయోగం ఉందా మనకి? కొంతమంది ధైర్యం చేసి ఇంట్లో పరిస్థితులను ఎదిరించి బయటకు వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టి ఎదిరిస్తే, తల్లిదండ్రులను ఎదిరించింది, భర్తను ఎదిరించింది, అలాంటిది ఇలాంటిది అని అంటారు. ఎదిరియకుండా ఇంట్లో ఉంటేనేమో పిరికిది, ఆ పడే వాళ్ళు అనే మాటలన్నీ పడుతుంది అంటారు. తల్లిదండ్రుల కోసమో పిల్లల కోసమో భరిస్తూ ఉంటారనమాట. అలానే అందరు ఆడవాళ్ళు మంచోళ్ళు, అందరు మగవాళ్ళు చెడ్డళ్ళని నేను అనట్లేదు. కొంతమంది గురించి మాత్రం చెప్తున్నాను. అక్కడాకెందుకు, మొన్న వైష్ణవి విషయంలో ఏం జరిగింది చూశారు కదా. ఆస్తి కోసం చంపేశాడు చిన్నపిల్లని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్తున్నాను అనమాట. మన సమస్యను మనం ఎంత పరిష్కరించుకుందాం అనుకున్నా ఇంట్లో వాళ్ళు లెక్క చేయరన్నమాట. మన వైపు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయిద్ది అనమాట. ఇంట్లో ఏం పీకుతున్నారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అని మాట్లాడతారు. ఏ పని మనం చేయలేకపోయామనుకోండి, ఏదన్నా పని ఒకవేళ పని చేసినా అందులో తప్పులు వెతుకుతూ ఉంటారనమాట. 2 పిల్లల్ని కంటాం ఫ్రెండ్స్. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఏమన్నా కంటారా? సిజేరియన్ చేయించుకొని ఇద్దరిని ముగ్గురిని కంటాము. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో మాకు చేతనైనంతలో చేస్తూ ఉంటాం అనుకోండి. ఏం పైకావు, ఏం చేస్తున్నావు పొద్దున్నుంచి సాయంత్రం దాకా? ఒకవేళ కష్టపడి మనం ఏదైనా పని చేసుకున్నా చెయ్యొద్దని చెప్తారనమాట. నువ్వు ఇంట్లో పని చేసుకో, ఏ పని చెయ్యి మాక. ఒకవేళ మనం సంపాదించేస్తామేమోనని, వాళ్ళని ఎక్కడ లెక్క చేయమోనని అదొక పెద్ద ఇది అనమాట. వాళ్ళే సంపాదించేస్తున్నామన్న సీన్ క్రియేట్ చేస్తారనమాట ఇంట్లో. ఇలా ఉంటారనమాట మగాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా. ఇంట్లో వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడడం టైం ఉండదు. బయట వాళ్ళతో మాట్లాడడానికి గంటలు గంటలు మాట్లాడతారు. ఇంట్లో దేశాన్ని ఉద్ధరించేస్తున్నంత బిల్డప్ ఇస్తారు ఇంట్లో వాళ్ళకి. బయట వాళ్ళని ఉద్ధరిస్తారు కానీ ఇంట్లో వాళ్ళకి 5 నిమిషాలు టైం ఇవ్వరు. బయటకు కూడా తీసుకెళ్ళడానికి కూడా టైం ఉండదు అనమాట. ఇక ఏడుస్తా తీసుకెళ్తారనమాట మనం ఏదన్నా అడిగినా కానీ. ఇక వాళ్ళ ముఖాలు చూడాలన్నమాట. అది రీల్స్లో వస్తుంది చూసారా. ఇంట్లో సారీ ఫ్రెండ్స్, అదేందో నాకు టయానికి గుర్తు రావట్లేదు ఇప్పుడు. రీల్స్లో ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడడానికి కుదరదు కానీ బయట ఆడవాళ్ళతో మాట్లాడితే కోయిలు పాట అనేది ఏదో ఒకటి వస్తుంది రీలు. ఆ రీల్ గుర్తొచ్చి నాకు భలే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. నేను కూడా చేశాను ఆ రీలు. ఏ చట్టాలు వచ్చినా ఏమన్నా ఉపయోగం ఉందా ఫ్రెండ్స్ మనకి? ధైర్యం చేసి బయటికి వెళ్ళి ఎదిరించినా తప్పే, ఎదురించకుండా ఇంట్లో ఉన్నా తప్పేనమాట. ఏ చట్టము మనల్ని ఉద్ధరించలేదు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలన్నమాట. నాకు తెలిసి మన తెలివితేటలతో మనం బతకాలి. ప్రతి ఆడవాళ్ళు కష్టపడి సంపాదించుకోండి, ఎవరి మీద ఆధారపడవద్దు. తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, భర్త మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఆధారపడవద్దు అని చెప్తున్నాను. నేను నాకన్నా
అంత తెలివితేటలు లేక సంపాదించలేక అన్ని తెలివితేటలు లేవు అప్పుడు మాకు. ఇప్పుడు తీరా వచ్చినా ఉపయోగం లేదు. యూట్యూబ్ చేస్తున్నాను కానీ నాకు ఇంతవరకు సక్సెస్ అనేది రాలేదు. తెలివితేటలు ఉండాలి, కంటెంట్ ఉండాలి. నా దగ్గర తెలివితేటలు లేవు, కంటెంటు లేదు. ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను అనమాట. కొంత ఆడవాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి అన్నమాట అని చెప్తున్నాను అనమాట. అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. వాళ్ళే మనోవేదన పడిపోతారు. నలుగురికి చెప్పుకుందామంటే ఇంటి పరువు పోయింది, ఇంట్లో వాళ్ళు లెక్క చెయ్యరు, తల్లిదండ్రులకి చెప్పుకున్నా ఉపయోగం ఉండదు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటే పరువు తీస్తారు ఇంకా నలుగురికి చెప్పి. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పక్కన వాళ్ళ విషయాల్లో మాత్రం వేలు పెట్టి చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుంది తొంగి తొంగి చూస్తారు, పక్క నుండి వింటూ ఉంటారు. వాళ్ళు చూసుకోరు, పక్కన వాళ్ళ విషయాలు మాత్రం బాగా చూస్తారు. అలాంటి లోకం అన్నమాట. నాకైతే ఈ చట్టాల మీద ఏ ఒపీనియన్ లేదు ఫ్రెండ్స్. నేను బాగానే ఉన్నానులే, నా లైఫ్ బాగానే ఉంది. జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను, మన చుట్టూ జరిగే అందరి లైఫ్లు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏ చట్టం వచ్చినా ఎవరు ఏం చేయలేరు. మనుషులు మారాలి ముందు. మనుషులు వాళ్ళ మనస్తత్వాలు మారితే, హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే, సర్దుకుంటే ఏ చట్టాలు ఎవరిని ఉద్ధరించలేవు. మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుంటేనే తప్ప ఈ చట్టాలు కేసులు పెట్టి రోడ్లకి ఈడ్చుకొని జీవితాలు విడిపోవటమే తప్ప ఉపయోగం లేదు. మళ్ళీ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసి కలిసి ఉండగలరా? ఉన్న ఎంతకాలం ఉంటారు? కాబట్టి ఏ చట్టము మనల్ని ఉద్ధరించలేదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కష్టపడి సంపాదించుకోండి. 1 రూపాయి మీకంటూ జాగ్రత్తగా దాచుకోండి. ఎవరి మీద ఆధారపడద్దు. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేసేస్తారు, డబ్బులన్నీ అయిపోతాయి, ఏముండవు. వయసు అయిపోయిన తర్వాత అమ్మో అయిపోయింది, నేను వీళ్ళని ఉద్ధరించాలి, వీళ్ళకి సంపాదించి పెట్టాలి, చదివించాలి అని పిల్లల మీద ఏడుస్తారనమాట. అదే ఫస్ట్లో జాగ్రత్త ఉంటే ఇప్పుడు ఇంత బాధ ఉండదు కదా. పిల్లలు చెప్తే వినరు అనమాట. ఏంటి ఇది చెప్పేది, దీని మాటలు వినేది అని లెక్కలేంతన. ఇది చెప్తే నేను వినాలా అని తర్వాత కదా తెలిసి వచ్చేది. ఎవరిని ఉద్ధరించరు. ఎవరి జీవితాలు వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నమాట. ఇగోండి వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. పండగ ముందు రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం పూట పడుతుంది. పోనీ ఫ్రెండ్స్ అది ఒక్కటే, బట్టలన్నా కొంచెమన్నా ఆరుతున్నాయి. పొద్దున్నే పనులకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. పెద్దవానే పడుతుంది ఫ్రెండ్స్. కానీ ఉక్కపోత పోస్తుంది అనమాట. విపరీతమైన చెమటలు పోస్తున్నాయి. చల్లగానే ఉండట్లేదు అనమాట. వాతావరణం కాసేపు చల్లగా ఉంటుందన్నమాట. డాబాపైకి వెళ్ళి వీడియోలు తీద్దామని నాకు కుదరట్లేదు ఫ్రెండ్స్. ఏం మాట్లాడాలన్న యూట్యూబ్లో నాకైతే భయం వేస్తుంది. నా వీడియోస్ అందరు చూస్తున్నారు, అది ఇది అని అడుగుతున్నారు. అందుకే నాకు భయం వేస్తుంది. ఏం మాట్లాడాలన్నా ఎవరి గురించి అన్న, నా గురించి అన్న అని అంటున్నారు. దయచేసి అందుకే నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. మా అబ్బాయి గురించి మాత్రం చెప్తాను. చెప్పిన మాట విన్నాడు అసలుకి. చూడండి మా అబ్బాయి ఎలా చూస్తున్నాడు. అన్న వైపు పక్కనే కూర్చున్నాడు వాయిస్ ఓవర్ వేస్తుంటే. సరదాగా చెప్పానులేండి ఫ్రెండ్స్. మా అబ్బాయి చాలా మంచోడు, చెప్పిన మాట వింటాడు. ఇవన్నీ ఇంకా నైట్ వర్షం పడి కరెంట్ అయితే పోయిందనమాట. మా ఒక్కరికే పోయింది కరెంటు. మా పక్కన వాళ్ళకి ఉంది, చుట్టుపక్కల అంతా ఉంది. కొన్ని లైన్లే తీసాడంట. అందులో మాదొకటి. ఒకే ఇంట్లో 2 కలెక్షన్లు అనమాట. మాది పోయింది. ఇంకా నైట్ ఎప్పుడో అర్ధరాత్రి వచ్చింది. ఇంకా మా పక్క ఇంట్లో పడుకున్నాం అనమాట. ఇంకా అన్నం అది చీకట్లోనే క్యాండిల్ వెలిగించుకొని అన్నం వండుకున్నాము. ఇంకా తిన్నామన్నమాట. ఎప్పుడో అర్ధరాత్రి వచ్చింది. ఇంక ఎండాకాలం వచ్చేసింది కదా, కరెంట్ కష్టాలు. పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా వాళ్ళకి. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మంచిగా రాయండి ఎగ్జామ్స్, అందరూ పాస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు మంచిగా చదువుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. ఎవరి మీద ఆధారపడకండి, తల్లిదండ్రుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా చదువుకొని మంచి లైఫ్ లీడ్ చేయండి. ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మాకు అప్పుడు ఏం తెలియక ఏదో జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి లైఫ్లో సెటిల్ అవ్వండి. అంతకన్నా మంచిగా ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినవి మంచి మీకు చెప్తున్నాను, నా లైఫ్లో జరిగినాయి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వీడియో
బాయ్ ఫ్రెండ్స్.